డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బళ గణేశ పర్యావరణ ప్రతిమల పోటీలకు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. మరో 2 రోజుల్లో వినాయక చవితి జరుపుకోనున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలి అంటూ డీజేఆర్ ట్రస్ట్ పర్యావరణ ప్రతిమల పోటీలు నిర్వహించింది. సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతున్న డీజేఆర్ ట్రస్ట్ దీనిని ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని బళ గణేశ పేరుతో పర్యావరణ ప్రతిమల తయారీకి ఇచ్చిన పిలుపుకు తల్లిదండ్రులు కూడా అంతే స్థాయిలో స్పందించారు. తమ పిల్లలను ముందుండి ప్రోత్సహించారు. దాంతో ఒంగోలులోని రవిప్రియ మాల్ ప్రాంగణం మట్టి వినాయకుల తయారీతో కనువిందు చేసింది. డీజేఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్లు దామచర్ల నాగసత్యలత, డైరెక్టర్లు అనీషాలక్ష్మి, తనుజలక్ష్మిలు విద్యార్థులకు పర్యావరణ ప్రతిమల పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. విద్యార్థుల ద్వారా సమాజంలో మరింత చైతన్యం వస్తుందని భావించిన వారి ఆలోచన సక్సెస్ అయింది. విద్యార్థులకు పెద్ద మొత్తంలో ప్రోత్సాహక నగదు కూడా ప్రకటించారు. మొదటి బహుమతి 10,000, రెండవ బహుమతి 5,000, మూడవ బహుమతి 2,000 రూపాయలు ప్రకటించారు. పోటీల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు ప్రకటించారు. దాంతో వందలాది మంది విద్యార్థులు మట్టి వినాయక ప్రతిమల తయారీలో నిమగ్నమయ్యారు. వారి కోసం ఏర్పాటు చేసిన టేబుల్లో రకరకాల ఆకృతులను వారు తయారు చేశారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా క్రియేటివిటీ అండ్ కల్చర్ మిషన్ చైర్మన్ పొడపాటి తేజస్వి, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, బ్యాంకు అధికారి రాఘవేంద్ర న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, జనసేన జిల్లా నాయకులు కంది రవిశంకర్, టీడీపీ నగరాధ్యక్షులు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్ తదితరులు విద్యార్థులు తయారు చేసిన మట్టి వినాయక ప్రతిమలను చూసి వారిని అభినందించారు. దయచేసి అడిగి థర్డ్ ప్రైజ్ విన్నర్ ఇప్పుడు పేరెంట్స్కి రమ్మండి. ఉన్నాడు వినాయకుడు. కమిషనర్ గారి మాటలో చెప్పాలంటే పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అదన్నా ముఖ్యంగా దీనికి సెలెక్షన్ జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే రెండిటి పైన వినాయకుడు ఉన్నట్టు తను క్రియేట్ చేసింది. ముఖ్యంగా అదే ఉద్దేశంతో అవార్డును కూడా ఇవ్వడం జరిగిందండి. 152 K కౌశిక్ సాయి ప్రజ్వల్ 150 గిఫ్ట్ చేస్తా మీ దగ్గర తీసుకొస్తున్నారు బాబు. గిఫ్ట్ సర్టిఫికెట్ ఇచ్చేసే మీ నెంబర్ కలిగిన సీట్లో మీరు కూర్చొని మీ గిఫ్ట్ మీకు వచ్చేసింది మీ దగ్గర పెట్టుకోండి. అలా ప్రోగ్రామ్ కావచ్చు అంటే పక్కన ఏదైనా చర్చండి. ఏ పర్వాలేదు ఇంకా టైం అది యూ హ్యావ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్. ఇచ్చారు కాబట్టి ముందుగా మీ తల్లిదండ్రులు పిల్లలందరూ కూడా మేడం గారి వీలు కావాలా మట్టి కింద పెట్టేసేసి మీ బొమ్మ ఒకటి ఇక్కడ ఉంచవలసిన వస్తువులు అయితే ఇచ్చారు కాబట్టి ముందుగా బాబు బాబు అక్కడ కూర్చొని సీట్లో కింద పెట్టేసేసి మీ ఉంచవలసిన వస్తువులు అయితే వాటన్నిటినీ వండర్ఫుల్ జాబ్ అండ్ సో దట్ యూ విల్ బి గివెన్ ఎలా
హలో. ఫస్ట్ మనం మట్టి వినాయకుడిని తీసుకుంటాం, తర్వాత దానివల్ల పర్యావరణం కాపాడుకుంటాం. వినాయకుడిని ఎక్కడ పడితే అక్కడ నిమజ్జనం చేయకూడదు. ఇంట్లో పూజ చేసుకున్న వినాయకుడితో ఇంట్లో పూల ముక్క ఉంటుంది కదా, ఆ పాట్ తీసుకొని దాంట్లోనే వేసి కొన్ని రోజులు అయిన తర్వాత ఆ ప్లాంట్ వస్తుంది. నేను అది ట్రై చేశాను. నేను వినాయకుడికి ఇష్టమని వెలగ చెట్టు వేసాను. కొన్ని రోజుల ముందు దీంట్లోనే నిమజ్జనం చేశాను. కొన్ని రోజుల తర్వాత మొక్క ఇలా వచ్చింది. బలా గణేష ఏదైతే వినాయక చవితి రేపు 2 రోజుల్లో వస్తుంది కాబట్టి బలా గణేష అనే ఒక కార్యక్రమాన్ని ఈరోజు డీజీఆర్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే పర్యావరణ దాన్ని కాపాడుకోవటానికి, ఎడ్యుకేట్ చేయటానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మా పిల్లలు చేశారు డీజీఆర్ ట్రస్ట్ ద్వారా. వాళ్ళ ఉద్దేశం ఒకటే, ఇదివరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి మనం పెద్ద పెద్ద వినాయకులను తీసుకొచ్చి దాని నిమజ్జనాలకు తీసుకెళ్ళి ఇవన్నీ కూడా పొల్యూట్ అవుతూ ఉన్నాయి. దానికి మట్టితో చేయాలి, అది కూడా అందరికీ తెలిసే విధంగా చేస్తే మంచిది అని చెప్పి దీన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి దగ్గర ఒక 300 మంది వరకు 370 మంది పిల్లలు అటెండ్ అయ్యారు. అది ఒక 2 days బ్యాక్ అనుకొని దాన్ని పెట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు మట్టితోటి వినాయకుని చేసి దాన్ని ఈ ద్వారా ప్రజలకు కూడా తెలియపరచడానికి, అందరికీ ఎడ్యుకేట్ చేయడానికి ఈ కార్యక్రమం పెట్టడం ద్వారా ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి మొదటి బహుమతి 10,000 రూపాయలు, రెండవ బహుమతి 5,000 రూపాయలు, అదేవిధంగా మూడవ బహుమతి 2,500 రూపాయలు. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా 500 రూపీస్ ఇచ్చేటట్టుగా స్కూల్ పిల్లల చేత, అంటే 6th to 10th ఆ ఏజ్ పిల్లల్ని ఎడ్యుకేట్ చేసుకునే దానిగా వీళ్ళు ఇంకొక 10 మందికి చెప్పే విధంగా సమాజం కోసం ఇది పండగ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక మంచి సంతోషమైన కార్యక్రమం. ఇది అందరూ కూడా ప్రజలు కూడా దీన్ని కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా మట్టితో చేసిన విగ్రహాన్ని పెట్టుకొని మనం నిమజ్జనం చేసుకుంటే అది వాతావరణం బాగుంటుందనేది మా ఉద్దేశం కూడా. దానికి చేశారు. ఏదైతే డీజీఆర్ ట్రస్ట్ ద్వారా చేసిన మన వాళ్ళకి కానీ ఆ కమిటీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తాను. బొమ్మలు చూశాను, చిన్న చిన్న పిల్లలు వాళ్ళ టాలెంట్ ప్రకారంగా ఒక్కోళ్ళు ఒక్కో రీతిలో తయారు చేశారు. దాంట్లో ఒక బొమ్మకు మించింది ఒక బొమ్మ తయారు చేశారు. దానికి జడ్జెస్ కూడా ఉన్నారు. జడ్జెస్ కూడా అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైనా కూడా వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇంకా బాగా చేయాలనేది మట్టి తీసుకొని రావటం, చేయటం, ఇది ఒక మంచి కార్యక్రమం. చిన్నపిల్లలు కూడా ఒక ఎడ్యుకేట్ ఎందుకు చేపించారనేది కూడా ఆ పిల్లవాడికి కూడా తెలుస్తుంది. ఎందుకని ఈరోజు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి కానీ ఇట్లాంటి వాటిలన్నీ చేశారంటే రేపు దానివల్ల ఇబ్బంది వస్తుంది, పర్యావరణ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి నాకు ఇది పెట్టారు డీజీఆర్ ట్రస్ట్ ద్వారా అనేది పిల్లలు కూడా ఎడ్యుకేట్ అవుతారని కూడా తెలియదు. డీజీఆర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో భలా గణేష, భలా డీజీఆర్ ట్రస్ట్ మట్టి వినాయకుల కార్యక్రమం ఈరోజు చిన్నపిల్లలతో జరుగుతుంది. చాలా బాగా వినాయకుడి విగ్రహాలు కూడా పిల్లలు తయారు చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. పర్యావరణాన్ని పరీక్షించే విధంగా ఇక్కడ గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో తయారు చేసినటువంటి పిల్లలకు కూడా మంచి ప్రైజ్ డిస్ట్రిబ్యూషను ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క వినాయక చవితి పండగకి మట్టి వినాయకుల్ని పంపిణీ చేసే విధంగా ప్రజలందరూ కూడా మట్టి వినాయకుడితోనే పండగ జరుపుకునే విధంగా జనార్దన్ గారు ప్రజలందరికీ తెలియజేయడం చాలా ఆనందకర విషయం. ఇలాంటి కార్యక్రమాలు డీజీఆర్ ట్రస్ట్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేసి ఒంగోలు ప్రజలకే కాకుండా ప్రకాశం జిల్లా ప్రజలకు కూడా ఆయన ఎంతో సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి మట్టి వినాయకుడిని చేసుకొని మనం సెలబ్రేట్ చేసుకోవాలన్న కారణం మీద ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా ఇవాళ అసలు ఎంత బాగా చేశారంటే ఒకరి నుంచి ఇంకొకరు కూడా దీన్ని ప్రోత్సాహంగా తీసుకొని ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడిని పెట్టుకొని దాన్ని పూజ చేసుకొని సంతోషంగా మనం పండుగ జరుపుకోవాలి. ముందుగా పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ అండ్ వాళ్ళ పేరెంట్స్ అందరికీ థ్యాంక్ యూ. వినాయక చవితి అంటే చాలా ప్రత్యేకమైన పండుగ, అందరికీ తెలుసు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా సంతోషంగా ఒక సంబరంలాగా జరుపుకుంటారు. కానీ చాలామంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకుడిని పెట్టుకుంటారు. కానీ దానివల్ల మన భూమికి ఎంత హాని కలుగుతుంది అని చాలా కొంతమందికే తెలుసు.
దాని కారణంగానే నేను ఈరోజు ఇలా ఈవెంట్ చేశాము. దీంట్లో అయితే ఈకో ఫ్రెండ్లీ గణేష అని మట్టితో తయారు చేయడం, ఇలా చిన్న చిన్న పిల్లలకి ఈ ఏజ్ నుంచి అవేర్నెస్ వస్తే రేపు ఫ్యూచర్లో వాళ్ళే ఇంకో 10 మందికి చెప్తారు. అందుకనే ఈరోజు ఇలా పెట్టాము. ఈసారి వినాయక చవితికి అందరూ ఖచ్చితంగా మట్టితో వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి స్పోర్టివ్నెస్ ఇలాంటివన్నీ మనం పెట్టేది ఓన్లీ చైనాలో పెడతారు. అలాంటి పెద్ద కంట్రీలో ఇలాంటి సంస్థ పిల్లలకి డెవలప్ చేస్తానికి పండగలప్పుడు సెలవులప్పుడు ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఈరోజు డీజీఆర్ ట్రస్ట్ తరఫున ఇలాంటి మంచి ప్రోగ్రాం చేయడం అనేది చాలా మంచి ప్రోగ్రాం. ఇలాంటి ప్రోగ్రాము మెయిన్ అన్నిటికంటే డబ్బు కన్నా విలువైన టైం అండి. ఈ టయాన్ని మేడం గారు పిల్లల్ని ఈరోజు సండే పూట వాళ్ళు వదిలేసుకొని వాళ్ళకు ఉండేది ఒక్క హాఫ్ డే అంటే అలాంటి టైంను వదిలేసుకొని మేడం గారు సారు వీళ్ళందరూ వచ్చినందుకు ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు ఈ పిల్లల తల్లిదండ్రులకి వీళ్ళందరికీ కానీ నా ధన్యవాదాలు. డీజీఆర్ ట్రస్ట్ తరఫున మన బడా గణేష ప్రోగ్రాం జరుగుతుంది. దీనిలో చాలామంది చిన్నపిల్లలు పర్యావరణ ప్రతిమల పోటీ నిర్వహించి వారికి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. గెలిచిన వాళ్ళందరూ ఏదో సంబరపడిపోయి ఓడిన వాళ్ళు ఏదో నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ గెలిచినా ఓడినా ఇందులో పోటీకి రావడమే గొప్ప విషయం. అందువల్ల ఏంటంటే అందరికీ గుడ్ లక్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన డీజీఆర్ ట్రస్ట్ తరఫున వారికి నా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు. మనమే నిమజ్జనం చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంది. వినాయకుని ఎక్కడో పంపించే అన్న ఫీలింగ్ కూడా ఉండదు. మన ఇంట్లో నిమజ్జనం చేసుకుంటే కూడాను అందరూ కూడా ఈరోజు పార్టిసిపేషన్ చేయడానికి వచ్చిన చిన్నారులందరికీ కూడా చాలా బాగా చేశారు. జడ్జెస్కి అయితే ఇది పెద్ద పరీక్షే, వినాయకులను సెలెక్ట్ చేయడం ఒకదాని మించి ఒకటి ఉన్నది అంటారు. అందరికీ వచ్చినందుకు కూడా అందరికీ కంగ్రాట్స్ అమ్మా. అందరికీ ఆల్మోస్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ 10 కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ ఉంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడాను. ఈ విధంగా స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా మట్టి వినాయకుని పూజ చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మాకు అత్యంత ఆప్తులు ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయటం జిల్లా జనసేనకే ఒక పండుగ దినం లాంటిది. మా మిత్రుడు షేక్ రియాజ్ జనసేన పార్టీలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ ఇప్పుడు మీ వెన్నంటే నడిచే మీ చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి జిల్లా జనసేనకు అన్ని తానై నడిపించిన మా రాజకీయ గురువు షేక్ రియాజ్ అన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా మా రియాజ్ అన్నకు ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ నిత్యం మీ వెంటే నడిచే మీ తమ్ముడు కళ్యాణ్ ముత్యాల, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి. ఉమ్మడి ప్రకాశం జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు మా అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. షేక్ రియాజ్ గారు జనసేన పార్టీలో ఇలాగే భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ బొందిల శ్రీదేవి, వీర మహిళా విభాగం, కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్. ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అంటే గుర్తుకు వచ్చే పేరు షేక్ రియాజ్. అలాంటి మా షేక్ రియాజ్ గారు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా షేక్ రియాజ్ గారికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో జనసేన పార్టీలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ పల్లా ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. జిల్లా జనసేనలో అన్ని తానే నడిపించిన జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ అన్న మా అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా బాధ్యతల స్వీకరణ మా జనసేన పార్టీకి పెద్ద పండుగ లాంటిది. మా రియాజ్ అన్న భవిష్యత్తులో జనసేన పార్టీలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ వాసని అంకబాబు, 31వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు. ఇప్పటి వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉండి జనసేన పార్టీని నడిపించిన షేక్ రియాజ్ గారు
ఇప్పుడు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా షేక్ రియాజ్ గారికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇలాగే మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ కాల్వ బాలరంగయ్య, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి. జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, మా అందరికీ ఎంతో ఆత్మీయుడైన షేక్ రియాజ్ గారు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఇవే మా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు జనసేన పార్టీలో ఇలాగే మరెన్నో ఉన్నత పదవులు పొందాలని మనసారా కోరుకుంటూ మీ పర్వతిరెడ్డి కిషోర్ కుమార్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు. ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అత్యంత ఆప్తులైన మా షేక్ రియాజ్ అన్న ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఇవే మా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పదవులు మరెన్నో అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ ఉంగరాల మోహన్, 14వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు.